సోమవారం మేము అనుకోలేదు ఇవాళ ప్రెస్ మీట్ పెడతామని. కానీ పంచారామాల్లో ప్రముఖ శివక్షేత్రమైన ద్రాక్షారామ గుడిలో జరిగిన ఒక దుర్ఘటనను గతి లేక ఏం చేయాలో తెలియక కార్యకర్తలకు విశ్వాసం కల్పించాలనే ఒక భ్రమలో, అంటే ఏ పార్టీ అన్నా వాళ్ళ యొక్క పార్టీ విధి విధానాల మీద కార్యకర్తలకు ఒక ఉత్తేజం తెస్తుంది. కానీ అతి సున్నితమైన విషయం. ఏ విషయం అంటే భగవంతుడు. ఒక అద్దం పగిలితే మనం చాలా బాధపడుతుంది, తీసి పక్కన పెడుతుంది. కానీ ఒక సర్వేశ్వరుణ్ణి ఒక అగంతకుడు ముక్కలు చేస్తే దాని గురించి సంఘీభావం ప్రకటించవలసింది పోయి గతి లేని స్థితిలో ఉన్న ఈ రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి సర్వేశ్వరుని పేరు పెట్టుకుని చేస్తున్న ఈ క్రియను ఏమనాలో ఆ సర్వేశ్వరుడే భవిష్యత్తులో నిర్ణయిస్తాడు. భారతీయ జనతా పార్టీ దేశ సమగ్రత, హిందుత్వం కోసం పోరాడే పార్టీ. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం విజన్ ఉన్న పార్టీ. ఇక జనసేన సమస్యలపై పోరాటం చేస్తూ ఒక వ్యక్తి కాదు వ్యవస్థతో ఉన్నామని నిరూపించి 2024 సార్వత్రిక ఎన్నికల్లో మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తూ కూటమిని చేసిన ఈ ఎన్డీఏ కూటమి దాంట్లో ఒక గుడిలో జరిగిన సంఘటన పట్టుకుని జీవిద్దాం అనుకుంటే ఇది ముమ్మాడికి తప్పే. మిస్టర్ సూర్యప్రకాష్ గారు, గతంలో నేను మిస్టర్ అంటే అర్థం తెలియని నాయకులతో మీరు మాట్లాడించారు. మిస్టర్ అంటే ముందు అర్థం చెప్పి వాళ్ళకి ప్రెస్ మీట్లు పెట్టించవలసిందిగా గతం కోసం నేను చెప్తూ, ఇంకా మీరు అంటున్నారు ఏమని, మంత్రి గారు రాజీనామా చెయ్యాలి. చూసారా, మీరు ఏ స్టేజ్కి వచ్చేసారంటే గౌరవ కార్మిక శాఖ మంత్రిని రాజీనామా చేయాలని ఎవరు చెప్పాలి? స్వపక్షం వాళ్ళు చెప్పాలి. కానీ మీకు మతి భ్రమించింది అనుకోవాలో, మరి ఈ దేవుడు అడ్డెత్తున్నందుకు ఆ భగవంతుడే మీతో అలా మాట్లాడిస్తున్నాడో తెలియదు. కానీ మీరు మా మంత్రి గారిని రాజీనామా చేయమని చెప్తున్నారు. ఇది చాలా విచిత్రమైన సంఘటన. అభివృద్ధి లేదంటున్నారు. ఒక్కసారి మీరు మాతో సహకరిస్తే, ఎందుకంటే మీరు ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకునే హోదాలో ఉన్నారు కాబట్టి, ఎందుకంటే మాకు కనబడతలేదు. ఇక్కడ సంఘటన జరిగితే ఈ సంఘటన మీద ఒక పక్కన చల్లబోలు వేణు గారు మాట్లాడతారు, ఆ పక్క రాజమండ్రి నుంచి, ఈ పక్క నుంచి తోట త్రిమూర్తులు గారు మాట్లాడతారు, వెనకాల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన నాయకులు మాట్లాడతారు. కానీ మీరు ఎప్పుడు మాట్లాడతారో వీళ్ళందరూ మాట్లాడిన తరువాత మాత్రమే మాట్లాడుతున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మీ ఓటమి మా గెలుపు తర్వాత ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో గౌరవ కార్మిక శాఖ మంత్రి వారి సంక్షేమం పక్కన పెడదాం, ప్రభుత్వం బయట చూస్తుంది కాబట్టి ఏం అభివృద్ధి చేశారో, ఎక్కడెక్కడ కాలినడకన మీరు వచ్చినా ఏ రోడ్లు వేసారో, ఏ పనులు చేశారో మేము స్వయంగా మేము ప్రతిపక్ష వర్గులు గౌరవిస్తూ మా కూటమి నాయకుల వెంట తీసుకుని మేము నిరూపిస్తాం. దానికి మేము సిద్ధం. మీరు సిద్ధమైతే మా సవాల్ని వినయంగా స్వీకరించండి. అంతే తప్ప ఆ మందు తాగే వాళ్ళతోనో వీళ్ళతోనో, ఎందుకంటే మీ నాయకులే చెప్పారు ప్రెస్ మీట్లు పెట్టొద్దని. పెట్టండి, ఎందుకంటే ప్రెస్ మీట్లు పెట్టలేకపోతే మీ పార్టీ ఉందని తెలుసు. ఎందుకంటే భగవంతుడి మీదే ప్రెస్ మీట్లు పెట్టి కనుమరుగైపోయేది మీరు. ఏంటి సార్ మీరు అంటున్నారు ఇంకోటి, ఏమన్నారు, అసలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకున్నారా అని. ఇక్కడికి వచ్చిన అధికారి ఎవరో సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్. అంటే ఆయన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ఇడిపోయాం మనం. ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ, కోనసీమ, రాజమహేంద్రవరం జిల్లాలకి ఒక ఆర్కియాలజీ అధికారి వచ్చి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి ద్రాక్షారామ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చారు. ఇది ద్రాక్షారామ ఎండోమెంట్స్ వారు ఎవరేస్తారు కంప్లైంట్, వాళ్ళ పనిది. మీరు అన్నారు సెంట్రల్ ఆర్కియాలజీ వారు చెప్పారండి. అక్కడికి ఈ ద్రాక్షారామ ఎండో డిపార్ట్మెంట్ ఈవో గారికి పెడితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు. మీరు వెళ్ళి వెరిఫై చేసుకోవాల్సిందిగా చెప్తున్నాం. నెక్స్ట్ లేదు, కానీ ఎందుకంటే భగవంతుడి గురించి మాట్లాడే శక్తి అయితే నాకు ఇవ్వలేదు, నేను నా మీద అవ్వట్లేదు. కానీ ఆ రోజు సంప్రోక్షణం జరిగినప్పుడు
డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు సుమారు ఏ జిల్లాలంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఉన్నత అధికారి మరి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వచ్చి ఇక్కడ మీరు చెప్తున్నారు చూసారా, పలానా సమయంలో 5:29 చెయ్యాలని ఆయన దగ్గరుండి ఇక్కడ లోకల్లో ఉన్న ఉన్నత అధికారులతో మాత్రమే ఈ పునఃప్రతిష్టను చేయించారని అక్కడ రికార్డ్స్ లో ఉన్నాయి. దయచేసి అది కూడా వెరిఫై చేసుకోవాలనేది మాకు మనం. ఎందుకంటే ఎంత సున్నితంగా ఎందుకు చెప్తున్నామంటే ఇది భగవంతుడిది, పైగా ఈ సర్వేశ్వరుడిది. ఆ విషయాన్ని మేము రాజకీయం దయచేసి చేసుకోలేదు. కానీ మీరేమంటున్నారు, బాబు అయ్యా వాసంశెట్టి సుభాష్ గారు మీరు చాలా వెనకబడి ఉన్నారు, మరి మా పరిస్థితి ఏంటి అంటున్నారు. ఎక్కడ వెనకబడ్డారో మీరు చెప్పండి, మీరు చెప్తే మేము సరిదిద్దుకుంటాం. కానీ ఏమీ చెప్పకుండా వెనకబడి ఉన్నారో మీకు శాఖలో మీరు అంటున్నారు. ఆ శాఖలో స్థాయి ఏంటో మీరు పొద్దు చూస్తలేదా? ఈ రోజు గౌరవ కార్మిక శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారిని విత్ మినిట్స్ లో కలిసి స్థాయికి ఎదిగాడు ఈ వాసంశెట్టి సుభాష్ గారు. అది ఆయన మీరు చెప్పే విలువ. నెక్స్ట్ వచ్చి గుండు సున్నాలో మీకు అతి త్వరలో వచ్చి ఎలక్షన్లో ఎన్ని వస్తాయో మేము చెప్తాం, లేదా మీరే చెప్తారు. ఈ వచ్చి సార్వత్రిక ఎన్నికల్లో, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గుండు సున్నాలు ఎన్ని ఉంటాయో మేము నిరూపించే స్థాయిలోనే, లేదా ఆ విలువలు మాకు ఉన్నాయి కాబట్టి ఆ గుండు సున్నాల సంఖ్యని మీరే చెప్తారు మాకు. నెక్స్ట్